హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరగబోతోంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే స్వయంగా విమర్శలు చేసిన ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా ఎందుకు స్పందించలే? ఒక దళిత బిడ్డను ఆ పార్టీ నుంచి అకారణంగా బహిష్కరించారా? కావాలని వేటు వేశారా? దీనికి మూలాలేంటి? ఒకనాడు తాను యాత్ర మొదలుపెట్టినప్పుడు అదే యాత్రలో స్వయాన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇప్పటి ముఖ్యమంత్రి నాటి అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి, మా పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్త ఉంటాడు, ఆయన పేరే బక్క జడ్సన్, ఆయన బహిష్కరించాలంటే ఎంతసేపు అంటూ గతంలో మాట్లాడారు. ఆది నుంచి కూడా బక్క జడ్సన్ విషయంలో రేవంత్ రెడ్డి ఒక కక్ష సాధింపు ధోరణిలోనే ముందుకు సాగాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైనా స్కామ్ కానీ ఏం జరిగినా కూడా బట్టబయలు చేసింది కేవలం బక్క జడ్సన్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విషయాలకు సంబంధించి బట్టబయలు చేయడం, పలు దర్యాప్తు సంస్థలకు కీలకమైన డాక్యుమెంట్లు అందజేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతుంది కాబట్టి అవినీతిని అరికట్టాలి అంటూ పూర్తి స్థాయిలో తన వంతు ప్రయత్నం చేసింది బక్క జడ్సన్ మాత్రమే. తనకెక్కడ పేరు వస్తుందో ఆ పార్టీకి సంబంధించిన ఢిల్లీకి సంబంధించిన నేతలు కూడా పలానా బక్క జడ్సన్ ఎవరు అంటూ ఆరా తీసే అంతవరకు కూడా తన పేరు పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో దీన్నంతా తట్టుకోవడం ఆ పార్టీకి సంబంధించిన నేతల వల్ల కాలేదా, లేకపోతే బక్క జడ్సన్ విషయంలో కావాలని వైఖరి అవలంబించారా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. దీంట్లో జరిగిన ప్రధానమైన అంశాలు ఒకటి కాదు రెండు కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలారా, నిజంగా బక్క జడ్సన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత దూకుడుగా ప్రవర్తించింది? ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలామంది నేతలు కూడా వాళ్ళందరూ ఎప్పటి నుండో కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మూల స్తంభంగా కూడా బక్క జడ్సన్ పేరు చెప్పిన ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అలాంటి స్కామ్లన్నింటినీ కూడా బట్టబయలు చేసింది కేవలం బక్క జడ్సన్ మాత్రమే. అయితే బక్క జడ్సన్ నిన్న పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. సో బక్క జడ్సన్ విషయంలో ఏం జరిగింది, బక్క జడ్సన్ విషయంలో అసలు ఎందుకు ఇంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు, తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ప్రధానంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్న ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ కానీ గూగుల్ పే ఫోన్పే కానీ దానికి పూర్తి స్థాయిలో మీ సహకారం అందించండి. ఎందుకంటే సంస్థల మనగడ కానీ ఏదైనా ఒక పార్టీ చేతిలో మనం పనిచేయడానికి రాలే. ఈ ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల వైపు నిలబడి ప్రజల కష్టాలను బట్టబయలు చేసేందుకు మాత్రమే మనం పనిచేస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించండి. రైట్, నేను మెయిన్గా కూడా అనేక అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలకు సంబంధించి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో ప్రధానంగా కూడా బక్క జడ్సన్ విషయమే ఈరోజు మనం హాట్ టాపిక్గా తీసుకున్నాం. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి, దాంట్లో ప్రధానంగా కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం తాను చేసిన కృషి ఎనలేనిది అని ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పకపోయినా బక్క జడ్సన్ ఇదే రియల్ హీరో అని మనమైతే చెప్పుకుందాం. దానికంటే ముందు ఒకసారి బక్క జడ్సన్ కూడా కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్నటికి నిన్న పూర్తి స్థాయిలో మనం బక్క జడ్సన్కు సంబంధించిన లైవ్ కూడా మ్యాక్సిమం ఇప్పటి వరకు కూడా నడిపించాం. అసలు బక్క జడ్సన్ విషయంలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత పూర్తి స్థాయిలో మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా కూడా బక్క జడ్సన్ ఎపిసోడే ప్రధానమైన ఎపిసోడ్. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ దళితులకు సంబంధించి ఎలాంటి గౌరవం ఇస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఇదే భారత రాజ్యాంగానికి సంబంధించి అదే భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, అంబేద్కర్ను గతంలో రాజకీయంగా తాను ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది కూడా అన్ని విషయాలు ఈరోజు తేటతెల్లం అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నేను పెట్టిన టైటిల్ కరెక్టే, ఎవరు ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు దాంట్లో. ఎందుకు అంటే ఇది నేను చెప్పిన విషయం కాదు. రేవంత్ రెడ్డి గుట్టురట్టు అడ్డంగా బుక్ అయిన సీఎం ఎవరి చేతిలో బుక్ అయిండు? బక్క జడ్సన్ దగ్గర. గుట్టురట్టు చేసింది ఎవరు? బక్క జడ్సన్. కాబట్టి బక్క జడ్సన్ విషయంలో పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి దొంగ,
జనార్దన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలే? రైట్, ఇది కరెక్ట్ అంశం. ఎందుకంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి జనార్దన్కి సంబంధించిన విషయంలో కానీ ఇతరత్ర చాలామంది అధికారుల విషయంలో అప్పుడు విపక్షంగా ఉన్నప్పుడు దిక్కులన్నీ బిక్కటిల్లేలా. ఒక మాటలో చెప్పాలంటే ఇక మైక్ అందితే చాలు ఆ ఉపన్యాసం దంచుకొట్టుడే. అరే రామా, అక్కడ ఏం ఉన్నదో లేదో తెలియదు కానీ దాన్ని భూమ్ భూమ్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన యొక్క సొంత మీడియాలలో సంస్థలలో ఇక పిఆర్ స్టంట్ మామూలుగా ఉండపోయేది. కేవలం కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో నడిపించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండు. మరి నాటి అధికారుల మీద పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగానైతే తాను పూర్తి స్థాయిలో ఎట్లా అంటే విజృంభించిండో, మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్నది. రైట్, దాన్ని ఇప్పుడు బక్క జడ్సన్ అడిగిన దాంట్లో తప్పేంటి? జనార్దన్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలే, నెంబర్ 1. ఇక నెంబర్ 2, మీకు చాలా విషయాలు కూడా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి? మనం ఆది నుండి అడిగిన ప్రశ్న ఇదే. వైఆర్టీవీ మొదటి నుంచి మొత్తుకున్న పైసలు ఇవే. 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఎవరి కాంట్రాక్టర్ల చేతిలో పోయినాయి? మంత్రులు ఎవరు విడుదల చేసుకున్నారు ఆ రూపాయలను? దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి తమ్ముడుకు సంబంధించి ఏం రాసిచ్చిండు? ఈ స్లిప్ అంతా ఎక్కడికి పోయింది? ఈరోజు చాలామంది నేతలు మాట్లాడేదంతా కూడా వాళ్ళే మాట్లాడిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 7,000 కోట్ల రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయి? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1000 సార్లు అడగచ్చు. ఎన్నిసార్లు అయినా కూడా దున్నపోతు మీద వాన కొడితే చెల్లించదు. ఎండగొచ్చినా వానగొచ్చినా చలి వచ్చినా ఏదొచ్చినా దున్నపోతు చెల్లించదు. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లనే మొద్దు నిద్రపోతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే రైతు బంధు పైసలు ఉన్నదో వాటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచడానికి సిద్ధం చేసినప్పుడు ఎన్నికలు ఏ విధంగానైతే పూర్తి స్థాయి ఎలక్షన్ కమిషన్ ఆపిందో ఆ పైసలు ఎక్కడికి పోయినాయని ఇప్పటికీ ఒక 1000 సార్లు అడగచ్చు ఈ ప్రశ్నను. నిజంగా చెప్తున్నా కదా, ఈ ఏవైతే పైసలు ఉన్నాయో ఈ పైసలకు సంబంధించి ఎక్కడికి పోయినాయి? 7,000 కోట్లు ఎవరి ఖాతాలలోకి పోయినాయి? ఏ మంత్రి ఖాతాలోకి పోయింది? ఎవరు కాంట్రాక్టర్ల రూపంలో పైసలు ఇడిపించుకున్నారు? ఈ పైసలన్నీ 7,000 కోట్ల రైతులకు ఇవ్వాల్సిన పైసలు ఎవరి జేబులోకి వెళ్ళినాయని మొదటి నుండి ప్రశ్నిస్తూనే ఉన్నా. కానీ దీని ఇప్పటి వరకు సమాధానం లేదు. 7,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పనంగా వాళ్ళ యొక్క జేబులలో వేసుకొని పందికొక్కు లెక్క మేసింది అనడానికి సూపర్ ఎగ్జాంపుల్ ఇది. ఇక నేను చెప్పాలంటే ఇక ఇంతకు మించిన మీకు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ యొక్క దోపిడీ ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దోపిడీ ఎట్లా చేస్తున్నది అంటే ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. ఈ 7,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఎవరి జేబులోకి వెళ్ళినాయి? లేకపోతే ఎవరి ఖాతాలోకి వెళ్ళినాయి? లేకపోతే ఎవరు వీటిని దోచుకున్నారు? లేకపోతే ఎవరు దాచుకున్నారు? లేకపోతే ఎవరికి విడుదల చేశారు? ఇన్ని ప్రశ్నలు కాదు, ఒక్కటే ప్రశ్న ఈ ఒక్కదానికి 7,000 కోట్ల అంటే ఒక 1000 అనుమానాలు తావిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో సహా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరి మీద ఒకటే రకమైన ఆలోచన, పూర్తి స్థాయిలో ఒకటే రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. రైతుల పైసలు తిన్న దొంగన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నది తెలంగాణ ప్రజలు. నేను అడగట్లే, తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు, కౌలు రైతులు అందరూ అడుగుతున్నారు. మా 7,000 కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడు, ఆ దొంగ ఎవడు అని అడుగుతున్నారు. ఇక ఇది మనం మొదట్లోనే చెప్పినాం. ఎవరు బక్క జడ్సన్ అన్న ఎంత క్లారిటీగా చెప్పిండో అంత క్లారిటీగా చెప్పినాం. ఆర్థిక మంత్రి బట్టియా లేకపోతే మెగా కృష్ణారెడ్డి తమ్ముడా? ఎందుకు ఈ విషయాన్ని తేటతెల్లం చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రానికి సంబంధించిన దళిత బిడ్డలకు అందస్థానంలో ఇచ్చాం, వాళ్ళకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పెద్దపీఠం వేశారంటూ మొదటి నుండి బట్టి విక్రమార్క గారిని అనేక రకాలుగా కూడా అవమానిస్తూ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఘటనలు మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక మంత్రి బట్టియా మెగా కృష్ణారెడ్డి అంటే తమ్ముడా అంటే ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బట్టి విక్రమార్క అనే ఒక వ్యక్తి అమాయకుడు పాపం. ఏంది అంటే నిజమైన రాజకీయాలను చేస్తూ ఒక క్రమశిక్షణాబద్ధంతో ఒక పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లెక్క తన యొక్క ప్రయాణం కొనసాగుతుంది.
అందరికీ అందుబాటులో ఉంటూ ఎక్కడైనా మంచి చేయాలనే ఆలోచన తప్ప చెడు చేయాలనే ఉద్దేశం ఈయనకు లేదు. ఎందుకంటే కష్టపడి ఎదిగి వచ్చిన వ్యక్తి ఎవరంటే బట్టి విక్రమార్క. ఇక మెగా కృష్ణారెడ్డి తమ్ముడు అంటే పైసలు పొట్టున్నాయి, కాంట్రాక్ట్లన్నీ వీళ్ళే, తెలంగాణ రాజకీయాలన్నీ వీళ్ళ చేతుల నుంచే నడుస్తాయి. మీకు తెలియంది ఏముంటుంది? ఈ ఈ ట్యాక్స్ ఇన్ఛార్జిగా మెగా కృష్ణారెడ్డి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో మొన్నటికి మొన్న కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేసిండు. 2500 కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయినాయి. ఒక రెండోది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిల్డర్లు కానీ రియాల్టర్లు కానీ వీళ్ళ దగ్గర వసూళ్లు చేస్తున్నారు. మూడోది, ఎవరైతే అధికారులు సంపాదించిలో వాళ్ళ ఆస్తుల నుంచి 50% వాటా ఇవ్వమంటున్నారు అనేది ఈ విషయాలన్నీ చెప్పినాం. ఎస్, వాస్తవమే ఇది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైనా ఏలు పెట్టాలంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు కాకుండా వారి యొక్క అనుచర వర్గం వసూలు చేసే బ్యాచ్ని రెడీ చేసిర్రు అనేది నిజమైన విషయం. ఇక దాంతోపాటు బడేబాయికి చోటేబాయి సర్ది కడుతున్నాడు, అది అందరికీ తెలుసు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిపించేందుకు మోడీతో రేవంత్ ఒప్పందం, త్వరలో కాంగ్రెస్ను ప్రజలు సస్పెండ్ చేస్తారు, కాంగ్రెస్ను బహిష్కృత నేత బక్క జెర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బక్క జెర్సన్ అనే వ్యక్తి రియల్ హీరో. మీరు ఎవరు ఏమని అనుకోరి, నేనైతే చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బక్క జెర్సన్ అనే వ్యక్తి సామాన్యుడు కాదు. రాష్ట్ర రాజకీయాలను ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసిన వ్యక్తి ఆయనే అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే అనేక సమస్యల పట్ల పోరాటం చేసిన ఒక దళిత బిడ్డను అకారణంగా ఆ పార్టీ నుండి వెలివేసిలు, బహిష్కరించారు 6 సంవత్సరాల పాటు. నిన్న మాట్లాడిన ఈ బక్క జెర్సన్ మాట్లాడిన అంశాలను చూస్తూ ఉంటే ఇక మతి పోతుందండి మనకు. ఎందుకు అంటే ఆయన విషయాలు అట్లా ఇట్లా బయట పెట్టలే, 1-2 విషయాలను బయట పెట్టలే, అనేక అంశాలను కూడా బట్టబయలు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి అంటూ తన యొక్క పూర్తి స్థాయిలో అనేక అంశాలను కూడా తెర మీదకి పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరే అయినారు కాదంటే రూపాయలతోని కాళేశ్వరం కట్టి ఆ కాళేశ్వరం మునిగిపోతే ఈరోజు ముఖ్యంగా నన్ను సస్పెండ్ చేసిన తీరు చూస్తే 1989 నుండి అప్పుడు బూత్ ఏజెంట్గా మొదలుపెట్టిన నా ప్రస్థానం ఈ రోజు వరకు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి కార్యకర్తగానే పనిచేయడం జరిగింది. ఆనాడు నేను వ్యాపారాల జోలికి పోకుండా, వేడి జోలికి పోకుండా పూర్తిగా ఆర్గనైజేషన్కు అంకితమైన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాల పాటు జరిగిన దోపిడీ పైన నిరంతరం ఉద్యమించడం జరిగింది. చూసిరు కదా, ఇది నేను చెప్పే అంశం కాదు, బక్క జెర్సన్ నోట నేను చెప్పించాను. ఎందుకు అంటే అనేక రకాలుగా ఆయన పోరాటం చేసి అనేక విషయాలను కూడా తెలంగాణ ప్రజలకు చెప్పిండు. సో మొత్తానికి ఒక దళిత బిడ్డను అకారణంగా కాంగ్రెస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరించిల్లు. దేనికి బహిష్కరించిల్లు? ఆయన ఏం తప్పు చేసిండు? నిజాలను తెలంగాణ సమాజానికి చెప్పిండు, వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పిండు. మేల్కో ఓ కాంగ్రెస్ కార్యకర్త, మనకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు జరిగిన అన్యాయమే మనకు తరతరాలుగా జరిగిపోతున్నది, ఇప్పటికైనా మనలో మనం ప్రశ్నిద్దాం, మనం పోరాటం చేద్దామంటూ మొదలుపెట్టిండు బక్క జెర్సన్. నిజం కాదా ఇది? నేనేమంటున్నానంటే అధికారం అనేది అందరికీ శాశ్వతంగా ఉండేది కాదు. 5 సంవత్సరాల తర్వాత ఎవని బ్రతుకుందో తెలిసిపోతాయి. కానీ అధికారం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి ఏదైనా తప్పు జరిగినా, ఎక్కడైనా అవినీతి జరిగినా ప్రతిదాన్ని కూడా తేటతెల్లం చేసిండు బక్క జెర్సన్. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి బక్క జెర్సన్కు ఎక్కడ చెడింది? బక్క జెర్సన్ విషయంలో ఎందుకు ఇంత ఏంది అంటే తొందరపాట లేదా వ్యూహాత్మకంగా ముందడుగేసిండా లేకపోతే కావాలని పక్కన పెట్టిండా అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఏంటి అంటే ఒక సామాన్యమైన కార్యకర్త మాలో ఉంటాడు, ఆయన పేరు బక్క జెర్సన్ అంటూ రేవంత్ రెడ్డి గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన తీరు కూడా మనం చూస్తాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో అనేక అంశాలు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి రాకుండా పూర్తిగా కూడా బక్క జెర్సన్ మాత్రమే ఆ విషయాలలో పోరాటం చేస్తూ ఏంది అంటే పబ్లిసిటీ కానీ, కాంగ్రెస్ పార్టీ అంటే బక్క జెర్సన్ అంటే కాంగ్రెస్ పార్టీ అనే ముద్ర పడుతున్నది. ఎక్కడ ఆ పేరు నా పేరు తొలగిపోతుందన్న భయమా,
లేకపోతే ఈ పార్టీలో ఉంటే అతనికి కీలకమైన పదవి ఇవ్వాల్సి వస్తుందనా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇలాగే పోరాటం చేస్తే రేపు నా బట్టబయలు కూడా బట్టబయలు చేస్తాడు, నా గుట్టు రట్టు చేస్తాడనే భయమా, లేకపోతే నా యొక్క పూర్తి స్థాయిలో నా అంగిలాగి నిప్పే పరిస్థితి అంటే నేనేమన్నా చేస్తే వాటన్నింటినీ బయట పెడతాడా, ఇవన్నీ కూడా తేట తెల్లం చేస్తాడన్న ఒక భయంతోనే భయభ్రాంతులకు గురై ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసి గుర్తుపెట్టుకోరు. అందుకే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్నది ఏంటి అంటే ఆర్ఆర్బి ట్యాక్స్ అంటూ రాష్ట్రంలో బట్టబయలవుతున్న ట్యాక్స్ల భాగోతం అంటూ కూడా మనం చూడొచ్చు. వరుస పెట్టి బయటకు వస్తున్న ట్యాక్సులు కడుతున్నదెవరు, తీసుకుంటున్నదెవరు. బీ ట్యాక్స్ గురించి చెప్పిన మహేశ్వర్ రెడ్డి, బీ ట్యాక్స్ ఆర్థిక శాఖదేనన్న బక్క జడ్సన్, మరి ఆర్ఆర్ ట్యాక్సులు ఎవరివి, బయటపడని ట్యాక్సులు ఇంకెన్ని, ఫీజుల నియంత్రణ చట్టం అందులో భాగంగానేనా, దేశమంతటా ప్రస్తుతం ఎండాకాలం నడుస్తుంది కానీ రాష్ట్రంలో మాత్రం ట్యాక్స్ల కాలం నడుస్తుంది. అప్పట్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తర్వాత ఈ కొత్త ట్యాక్స్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. అది చట్టబద్ధంగా తీసుకొచ్చి ప్రజలపై మోపిన భారం అయితే ఇక్కడ మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇదే మాట చెప్తుండడం చర్చనీయాంశంగా మారుతున్నది. అరే ఎల్లిగా మల్లిగా పుల్లిగా ఏమున్నారా నీకు, సార్ నాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, నీకేమున్నదిరా, సార్ నాకు ఏంది ఇనుప సమానకు సంబంధం, సరే నీకేమున్నదిరా, సార్ నాకు కెమికల్ ఫ్యాక్టరీ, అరే నీకేమున్నదిరా మందుల ఫ్యాక్టరీ, అరే నీకేమున్నదిరా అగ్రికల్చర్ ఫ్యాక్టరీ, అరే నీకేమున్నా యూరియా ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలు అన్నింటికి కూడా ఎంత ఇస్తావురా చెప్పరాబాయ్, నీ పర్మిషన్ లేకపోతే రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో నీ సీజ్ అవుతుంది బిడ్డ, ఎంత ఇస్తావు చెప్పు, ఇస్తావా ఇవ్వా, గింతే డిమాండ్, ఎంత ఇస్తావు, ఇంత ఇచ్చేసి వెళ్ళిపో, లేకపోతే మా అధికారులు వస్తారు తనిఖీలు చేస్తారు ఇబ్బందులు పెడతారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం. ఇది రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది మన బక్క జడ్సన్ అయితే బయట పెట్టిండు. ఇప్పుడు బక్క జడ్సన్ కూడా బయటకు వచ్చిండు కదా, నేను ప్రశ్నిస్తే నా తప్పు అవుతుంది కదా, ఇప్పుడు బక్క జడ్సన్ కూడా ప్రశ్నిస్తాడు కదా, ఇప్పుడు ఏమంటారో తెలంగాణ ప్రజలు చూడురి. కేవలం ఆ పార్టీకి సంబంధించి భజన చేస్తే ఓకే అంటారు, మనం చేయకపోతే మాత్రం అనరు అన్నట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోరి. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చనీయాంశం, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ట్యాక్స్ నడుస్తున్నది. అది వ్యాపారవేత్తల నుంచి బడావేత్తల నుండి కూడా నడుస్తున్నది అనేది చాలామంది కూడా చెప్తున్న విషయం. అది బట్టబయలు కావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎంక్వైరీలో ఏదంటే దర్యాప్తు సంస్థలు ఉంటే నా మీదనే వేయచ్చు, నా మీదనే ఆ దర్యాప్తు సంస్థలు చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు అని అంత ధైర్యంగా మాట్లాడతారా లేదా అనేది కూడా మనమైతే వేచి చూడాలి. ఇది ప్రధానంగా కూడా ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఎవరు మన ఈయన పేరేం పేరు, ఈ కంపెనీ పెద్ద మనిషి మెగా కృష్ణారెడ్డి తమ్ముడే ఈ లీక్లన్నీ ఇస్తున్నాడు, పేపర్ మీద రాసిస్తే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి వచ్చి మీడియా ముందు చెప్తున్నాడు అనేది కూడా ఒక చర్చ కొనసాగింది. నిన్న చెప్పిండు బక్క జడ్సన్. సో మొత్తానికి వసూళ్ల రాజా పర్వం నడుస్తుంది తెలంగాణ. వసూళ్లు రాజా అనే పాట ఉంటుంది కదా, అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అంకితం అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పండి. మొత్తానికి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి మళ్ళొక్క అంశం, నిన్న 6 అడుగుల బుల్లెట్ ఒక బుల్లెట్ దింపిలు. బ్రోకర్లు వెళ్ళిపోతారు, మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫేక్ న్యూస్లు. కాంగ్రెస్ను బొంద పెట్టాలి. భువనగిరి పార్లమెంట్ సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన ముచ్చట. హరీష్ రావు ఏమన్నాడు నిన్న, బ్రోకర్లు అందరూ వెళ్ళిపోతారు. కేశవరావు పదవి లేకపోతే ఉండలేకపోతే, కడియం శ్రీహరి పదవి కావాలి, డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య పదవి కావాలి. పదవులు లేకపోతే వాళ్ళు అందులో ఉండరండి, గుర్తుపెట్టుకోరు తెలంగాణ పిల్లలారా. వాళ్లకు పదవులే పరమావధిగా మాత్రమే, పదవులు ఉండాలి, అధికారంలో ఉండాలి, రోజు ఇన్కమ్ రావాలి. మరి ఇన్కమ్ అంటే వాళ్ళు కష్టపడి చెమటో చచ్చే పై అనుకుంటున్నారు, దొంగతనంగా ఆని బెదిరించి ఈయన్ని బెదిరించి ఆ కాంట్రాక్టులు ఈ కాంట్రాక్టులు రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా బట్టబయలు చేస్తారన్నాడు. సో ఇవన్నీ కూడా మనకు పూర్తిగా కూడా తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవడెవడైతే బ్రోకర్లు దాదాపుగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఇవాళ నీతి సూక్తులు చెప్తా అంటే నిన్న మన కడియం శ్రీహరి నీతి సూత్రాలు చెప్తా అంటే వాహమ్మ బాబు దిగచ్చిండ్రా శుద్ధపూస అన్నట్టు అనిపించింది నాకు. కడిగిన ఆని మొత్తం ఈయన చెప్తాండు 10 ఏళ్ల పాటు తెలంగాణలో అరాచకాలు, మిస్సింగ్ కేసులు, ఏంది వసూళ్లు, కాంట్రాక్టులు, అవినీతిలు అని చెప్తాను. 10 ఏళ్ల పాటు రోడ్డు మీద ఉన్న గడ్డి వీకి లేకపోతే ఏమన్నా చేసి వచ్చినావా?
మరి ఆ రోజు మాట్లాడలే, ఇవాళ బాగా మాట్లాడుతున్నాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళంతా మొత్తం కడిగిన ఆనిముత్యాలైలు ఇతర పార్టీ పోగానే మొత్తం ఇక వాళ్ళు ఎట్లా అంటే శుద్ధపూస మాటలు మాట్లాడు. సిగ్గుశరాలు ఉండాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ నాయకుడైనా పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ అవినీతి జరిగింది, ఆ రోజు గడ్డి వీకినాను అన్నం తినలేదా గాడిది అనేది కూడా ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా పరే, ఏ పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారని నాకే బాధ అనిపించింది. అధికారం అనుభవించినప్పుడు కనవలేదట, కానీ ఇప్పుడు కనబడుతున్నాయట. ఏం లేదు, ఆ పార్టీ నుండి బయటికి పోవాలంటే ఏదో కట్టగలిసి మీదేయాలి. మరి చెప్పిండా అంటే నోటి మాట చెప్పి, నోటి మాట మాకెందుకు, మీరు నీవు మాట్లాడిన మాటలు కోర్టు వెళ్తాయా, పేపర్ ప్రకారం ఏమంటారు, మాకు పేపర్ కావాలి. హరీష్ రావు చాలా క్లారిటీగా చెప్పు, బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్నే కొత్త నాయకత్వం వస్తుంది పూర్తి స్థాయిలో. భూమి ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోర్రి, దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు ఉద్యమ పార్టీ. అది ఉద్యమ పార్టీ ఎప్పుడు కనుమరుగవుతుందంటే అది భ్రమ. అధికారం లేకుంటేనే తెలంగాణ రాష్ట్రం కోసం 2001 నుండి 2014 వరకు విరోచితమైన పోరాటం చేసిన పార్టీ అది. అది పోతుందని ఎట్లా కలలు గంటాలు నాకు అర్థం కావట్లేదు. ఎవడో అవులేగాడు సన్నాసులు పోయినంత మాత్రం ఏమైతే దాంతో ఏం కాదు. ఆ విషయం తెలియక ఎందుకు ఇంతగానం చేస్తున్నారో అర్థం కాదు. ఇగో ఏంది బండి సంజయ్ అన్న ఏమో అన్నాడు, డమ్మీ క్యాండిడేట్ దొరకలేరు, నెల రోజులుగా కొనసాగుతున్న వెతుకులాట, అత్యంత బలహీన అభ్యర్థి కోసం హస్తం ప్రయత్నాలు, 40 రోజులలో ఎన్నికలు ఇంకా ఖరారు కాని అభ్యర్థి, ఇప్పటికీ మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం, హస్త ప్రయత్నాలన్నీ బండి గెలుపు కోసమేనా, కరీంనగర్ లోక్సభ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి, ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఎన్నికలకు మరో 4 రోజులు మాత్రమే ఉంది, అయినా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణలో బీజేపీ ముఖ్య నాయకులు ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిపై గెలవాలంటే ఆసక్తి ఉంటే అంతకంటే బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడిని ఎంపిక చేసి నిలబెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మరోలా ఉన్నాయని తెలుస్తుంది. బలహీనమైన అభ్యర్థి కోసం కొత్త ముఖాల కోసం వెతుకులాటలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కాస్తో కూస్తో ప్రజాదరణ ఉన్న నాయకులు పోటీ చేసేందుకు సుకుమత వ్యక్తం చేసినా పార్టీ పెద్దలు ఒప్పుకోవడం లేదనే మాట వినిపిస్తుంది. గతంలోనూ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి లోక్సభ రేసులో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిత్వంపై ఆసక్తి కనపరచడం లేదు అంటూ కూడా ప్రధానమైన అంశం కనబడుతుంది. ఏముంటుందన్న మీ అందరి ఇదేలోని విషయం నేను క్లారిఫై చేస్తా. అంటే కాంగ్రెస్ పార్టీ కథ ఏంది అంటే నేను చెప్తా ఇనుర్రి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు సూపర్, నేను చెప్తున్నా, ఇప్పుడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ అంతకంటే ముందు ఓకే, ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే సూపర్. తర్వాత ఏంది అంటే ఇది డమ్మీ. ఎట్లా డమ్మీ అంటావా, నేను చెప్తాను. ఇప్పుడు ప్రధానంగా కూడా ఒక 5-6 పార్టీలను తీసుకుంటా. ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా అధికారంలో ఉంది కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, ఆ తర్వాత బీజేపీ అధికారం కోసం ప్రయత్నిస్తుంది, ఆ తర్వాత సిపిఐ కానీ సిపిఎం కానీ, ఆ తర్వాత టీజేఎస్ కానీ, దాని తర్వాత కేఏ పాల్ పార్టీ కానీ, లేకపోతే జనసేన కానీ, టీడీపీ కానీ, లేకపోతే ఇతరత్ర పార్టీలు అన్నీ వేసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రధానమైన పార్టీల మధ్య వేటి ఆధారంగా పోటీలు ఉంటాయి. ఏ పార్టీలలో ఎక్కువగా పోటీ ఉంటుందంటే ప్రధానంగా 3 పార్టీలే కనబడతాయి. ఒకటి ప్రధాన లోక్సభ పార్లమెంట్ ఎన్నికలంగానే గుర్తొచ్చేది కేంద్ర నాయకత్వం గురించి ప్రధానంగా ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసే వ్యూహాలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, దాంతోపాటు ఈ దేశ పరిరక్షణ, ఈ దేశాన్ని రక్షించడం కోసం పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా అత్యంత ఎట్లా ఒక మాటలో చెప్పాలంటే చాలా దేశానికి సంబంధించి, ఎందుకంటే దేశ పరిపాలన నడిపించాలి కాబట్టి ఆ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటారు, ఎక్కువ జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తాయి. సరే, భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అనే నినాదం కావచ్చు, హిందుత్వ నినాదం కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించి ఒక్కరే హైలైట్ కావడం, దాంతోపాటు ఈ దేశానికి సంబంధించి భారతదేశం అంటే హిందుస్థాన్ అంటే భారత్ అంటే ప్రధాని మోడీ అంటే భారత్ అంటే మోడీ అనే నినాదాన్ని తీసుకొచ్చిల్లు. ఏది శ్రీరామ జన్మనామ ఢిల్లీలో ఉన్నది కదా, శ్రీరామునికి సంబంధించిన ఎపిసోడ్లలో సూపర్ హిట్ అయ్యారు. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే బీజేపీ మాత్రమే అధికారంలోకి వస్తుంది అనేది క్లారిటీ ఉంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది కేంద్రంలో అనేది ఒక అంశం. ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు అనే విషయం క్లారిటీ.
ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని అయితే పెట్టలే, అది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఒక కూటమి వచ్చింది, దాని పేరు ఇండియా కూటమి. ఆ ఇండియా కూటమికి సంబంధించి హైకోర్టులో నోటీసులు నడుతున్నాయి. ఇండియా కూటమికి సంబంధించి దాని వివరణ ఇవ్వాలని చెప్పిలు. సో కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే దాఖలాలు లేదు. ఇది ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది బీజేపీ సగం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికలు జీవన్మరణ పోరాటం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి అత్యంత భయంకరమైన జీవన్మరణ పోరాటం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఆల్రెడీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయి 39 సీట్లకే పరిమితమైపోయారు. ఇప్పటికే ఈ పార్టీ నుండి వలసలు ఒక్క రకంగా కూడా చాలా మంది కూడా వలసలు వెళ్తున్న తరుణం కనబడింది. వలసలను ఆపాలన్నా, మరొకసారి ఈ పార్టీ అధికారంలోకి రావాలన్నా, లేకపోతే పూర్తి స్థాయిలో ఈ పార్టీకి సంబంధించి అధికారం వచ్చి ఇక్కడ గెలిచి మళ్ళొక్కసారి 17 స్థానాలలో వీళ్ళు ఏమైనా 10 స్థానాలు గెలిస్తే మాత్రం మళ్ళొక్కసారి అధికారంలోకి రావడం, లేకపోతే భారతీయ జనతా పార్టీ సభ్యుని ఏదైనా ఈ రాష్ట్రంలో చేయడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని ఒక గట్టిగా ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఫైట్ ఏంది అంటే కాంగ్రెస్ ను పెద్దగా పార్లమెంట్ ఎన్నికల వరకు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల వరకు మార్పు అన్నారు. ఆ తర్వాత రియలైజ్ అయ్యారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈ పార్టీని మీరు ఇప్పుడు తెలంగాణలో దీన్ని ఇట్లా క్లీన్ చేయరు, మర్చిపోరు. ఇప్పుడు పోటీ మాత్రం ఇగో 2 పార్టీల మధ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఉంటాయి. ఇక మరి ఎవరు గెలుస్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడ. కరీంనగర్కు సంబంధించి మరి బండి సంజయ లేకపోతే బోయిన్పల్లి వినోద ఎవరు అనేది ఆ ప్రజా తీర్పు ఇస్తారు. ప్రజల తీర్పును మనం గౌరవిస్తాం. రైట్. ఇక కేటీఆర్ మీ అందరికీ తెలుసు ఐటీ తెలంగాణలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, టీ హబ్ కానీ, ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికాన్ని ఎక్కువగా కూడా ఇక్కడ ఉండే అనేక మంది కూడా చాలా మంది కూడా వాళ్ళ రంగాలలో రానియడానికి ఐటీలు కానీ ఇతరత్ర ఏదైనా కూడా వాళ్ళు ఏ చేయాలన్న దానికి సంబంధించి టెక్నాలజీ విషయంలో మాత్రం కేటీఆర్ సూపర్గా పనిచేసిండు 2014 నుంచి మొన్నటి వరకు కూడా. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ఏం జరిగింది, ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఈ రోజు కనుక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటే లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్లో కవిత అసలు అరెస్ట్ అయ్యే సమస్య ఉండకపో, అసలు అరెస్ట్ అనే విషయమే ఉండదు, అది పోవాల్సి వచ్చు. కానీ ఈ రోజు అధికారం కోల్పోయారు కాబట్టి అది ఒకటి జరిగింది. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే కేటీఆర్ ఎంబడి పడుతున్నారు. ఏం పడుతున్నారు అంటే సార్ చూడు 2004 నుంచి చిట్టా తీయాలి, ఫోన్ ట్యాంపింగ్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీలే అన్నారు. గతంలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్లందరినీ విచారించాలి, ఫోన్ ట్యాంపరింగ్తో నాకు సంబంధం లేదు. ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్లో బై ఎలక్షన్ పక్కా, రాష్ట్రంలో ప్రజల గొంతులు ఎండుతున్నాయి, ఫోన్ ట్యాంపింగ్ పై కాదు వాటర్ సప్లైపై దృష్టి పెట్టాలి, చనిపోయిన రైతులకు 25 లక్షలు ఇవ్వాలి, కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, రేవంత్ సర్కార్పై ఎవరు కేటీఆర్ ఫైర్ చేసిండు. ఏంది అంటే పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోర్రి 2011 నుంచి ఫోన్ ట్యాంపరింగ్ వివరాలన్నీ బయట పెట్టాలి అని చెప్పిండు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆంధ్ర సీఎం తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాంపరింగ్ చేశారని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి ప్రభాకర్ అన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఆ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టాలని చెప్పిండు. ఏంది ప్రధానంగా కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు ఏంది అంటే అనేక రకాలుగా కూడా ఏంది ఇప్పటికే లీగల్ నోటీసులు మంత్రి కొండా సురేఖ కూడా పంపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే కేటీఆర్ ఇజ్జత్ ఎట్లా తీయాలి, కేటీఆర్ను పరువు ఎట్లా తీయాలి, గిదే పనులు పెట్టుకున్నారు వీళ్ళు. వేరే రకంగా ఏం లేదు ఇక్కడ. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి మాత్రమే జరుగుతున్న విషయాలు. అదే విషయానికి సంబంధించి మళ్ళీ చెప్పిండు ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి, పట్టణాలు తాగిన తనలాడుతున్నాయి, ప్రభుత్వ నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఈ కొత్త హైదరాబాద్ ప్రజలపైన పగబట్టిన రేవంత్, కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, దేశంలో చెల్లని అంటేనే రాహుల్ జంపింగ్ ఎమ్మెల్యేల పదవులు పోవడం పక్క, అనర్హత సుప్రీంకోర్టుకైనా వెళ్తాం కేటీఆర్, మేము 24 గంటలు త్రాగునీరు సాగునీరు విద్యుత్ ఇవ్వాలని ఆలోచించాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 24 గంటలు ఎవరిని దెబ్బ కొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూటి కేసులు పంపాలి. నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష, తెలంగాణ ప్రజలారా మళ్ళీ నూరి ఒక ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపాలి అనే ఆలోచనతోనే ఉన్నది. అంటే తెలంగాణ సొమ్మునంతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సొమ్మునంతా కూడా ఢిల్లీకి తరలిస్తున్నారు అనేది స్వయానా కూడా కేటీఆర్ గారే చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి, తెలంగాణ ప్రాంతం మీద అభివృద్ధి అంటే కేవలం అక్కడ ఏంది ఢిల్లీకి ఎన్ని రూపాయలు పంపాలి, ఎన్ని సూట్ కేసులు పంపాలనే ఆలోచనలోనే ఉంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజల యొక్క కన్నీళ్లు తెరవాలి అనేది లేదు. ఏంటి హీరోయిన్లకు సంబంధించిన మరకేస్తున్నారు, దాంతోపాటు అనేక రకాలుగా మీద కేటీఆర్ మీద మరకలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఫోన్ ట్యాంపరింగ్ అనేది విచారణ కొనసాగుతున్నది. విచారణ జరుగుతున్నప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి వాళ్ళ యొక్క మీడియా సంస్థలకు లీక్
వస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులందరూ ఎట్లా మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు సబబు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. దయచేసి నేను చెప్తున్నా, ఒక కేసు విచారణ జరుగుతున్న తరుణంలో దాని గురించి మాట్లాడొద్దు అంటూ మనందరికీ తెలిసిన విషయం, అది క్లియర్ కట్ గా ఉంటది. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు? సరే, కేటీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. విషయాలన్నీ బట్టబయలు కావాలే కదా, కాకముందుకు విచారణ జరగనే లేదు. దానికి సంబంధించి కూడా జరుగుతున్న విషయం. ఇంకొకటి ఏంటంటే, ఖైరతాబాద్ లో ఎన్నికలు అయితే రావడం పక్క, స్టేషన్ గన్పూర్లో కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పార్టీ బీఫామ్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మీద. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినప్పుడు ఖచ్చితంగా కూడా ఇవాళ హైకోర్టు కాకపోయినా సుప్రీంకోర్టు పోతారు. దాని వాళ్ళ అనర్హత, దాన్ని ఏంటంటే సస్పెండ్ చేస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. అంతే, ఇంకా ముచ్చటే లేదు. మీరు ఏమన్నా ఆలోచించరు, ఇది నిజం. ఇక దాంతో పాటుగా మరో ప్రధానమైన అంశం ఏడవా, ఇక తాగునీళ్ల కోసం ప్రత్యేకమైన అధికారులు. ఇది నాకు తెలిసి అసమర్థత అంటే ఇంత దారుణంగా ఉంటుందా నిన్ననే అనిపించింది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు 2 నెలల పాటు అధికారులకు సెలవులు కట్టు అంటూ ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తున్నారు. ఒరే నాయన, ఇప్పుడు మన ఇంట్లో వాటర్ క్యాన్ ఉంటుంది, లేకపోతే మన ఇంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, వాటర్ ట్యాంక్లో నీళ్ళు, కానీ నీళ్ళు అయిపోతున్నాయి, ఎట్లున్నాయి, తాగడానికి నీళ్ళు ఇవాళ సరిపోతాయా, రేపు ఎట్లా అనేది ముందు చూపు దాన్ని. మీ ఇళ్లకు మీ ముసలోళ్ళు ఉంటే, అయ్యా రాష్ట్ర మంత్రులు, సీఎం గారు, మీ బాపమ్మలో, నానమ్మలో, మీ తాతలో, ముత్తాతలో ఉంటే అరుగు మీద కూకొని అడుగుర్రి. ముందు సూపు అంటే ఏంటిదే నాయన? ముందు సూపు వల్ల ఏం జరుగుతుంది? ముందు సూపుతో ఏమైతుంది అయ్యా తాతయ్య, అమ్మమ్మ అని అడుగుర్రి. అరే బిడ్డ, మన ఇంట్లో కుండు ఉంటే ఆ కుండలో నీళ్ళు అయిపోతున్నారే బిడ్డ, ఇంకో బిందెడు తీసుకురారా అని చెప్తారు. లేకపోతే వాటర్ క్యాన్లో నీళ్ళు ఉంటే నీళ్ళు అయిపోతున్నారా, వాటర్ క్యాన్ ఇంకోటి దేపోరా అని చెప్తారు. కానీ తెలంగాణ ప్రజలు దూపకు ఏంది, దాహార్తి కోసం అల్లాడిపోయిన తర్వాత ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లట ఎట్లున్నదంటే, దొంగలు పడ్డం 6 నెలలు కుక్కలు మొరుగుతాయి చూడు, వీళ్ళది కూడా గట్లనే ఉన్నది. ఎప్పుడు ఉండాలి ఈ ముందు చూపు? వీళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు పూర్తిగా వస్తాను. ఏం చేసిళ్ళు? ఏం చేయలే, గుండు సున్నా చేసిళ్ళు. మన రైతు బంధు పైసలు దొబ్బి తిన్నారు, దాంతోపాటు కరెంట్ తో మన రైతులను చంపిర్రు. దాంతోపాటు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200 పైన చిలక రైతులు చచ్చిళ్ళు, పంటలన్నీ ఎండిపోతున్నాయి, రైతులు అరిగోసపడుతున్నారు. రైతు బంధు ఇవ్వకపోవడంతో పిల్లల చదువులు లేవు, మెగా డిఎస్సికి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఏమన్నంటే ఎన్నికల కోడు 100 రోజులలో 6 గ్యారంటీలు 13 అంశాలు నెరవేరుస్తాం. వీళ్ళ బొంద నెరవేరుస్తారు. అది అయ్యే పనేనా? అలవి కాని హామీలు. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో దానికి 3 రెట్లు కావాలి ఆ హామీలు నెరవేర్చాలంటే. అడుగురి, లెక్కలు చేసుకోరు, తెలుస్తుంది మీకే. తేమైన అధికారులు అట దొంగలు పడ్డం 6 నెలలకి ఇప్పుడా? ఇదా వీళ్ళ పరిపాలన? గింత దారుణమా? ఇక దాంతో పాటుగా కేసీఆర్, మీ అందరికీ తెలుసు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, ఒక వ్యూహాన్ని అమలు చేసుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లనైనా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని తన వ్యూహాత్మకంగా ముందు పోతే ఒకసారి చూడు. కేసీఆర్ షెడ్యూల్ ఇదే. ఏప్రిల్ 5 ఉమ్మడి జిల్లాల పర్యటన, చేవెళ్లలో ఏప్రిల్ 13న, మెదక్లో 15న బహిరంగ సభలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పాను, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జీవన్మరణ పోరాటం. ఇంట్లో ఎట్లా అంటే అతి భయంకరంగా కూడా గెలవాల్సి ఉంటుంది, లేకపోతే ఆ పార్టీకి భవిష్యత్తుకు క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. ఇక కేసీఆర్ బయటికి వచ్చే క్రమంలో కంటే గుర్తుపెట్టుకోరి, ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉన్నది. ఇక్కడ ప్రధానమైన అంశానికి సంబంధించి ఏంటంటే, వరంగల్కు సంబంధించిన అభ్యర్థి ఎవరు? వరంగల్కు సంబంధించిన అభ్యర్థి గతంలో ఏది కడియం ఇచ్చిన కూతురు కడియం కావ్యకి ఇచ్చారు. నాకు ఇంకొకటి కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు నా ఇంట్లో ఆడబిడ్డ ఉన్నదబ్బా, నాకు చెల్లెనో అక్కనో ఉన్నది, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు మారుతుంది. మరి ఈ రాజకీయ నాయకుల బిడ్డలు ఇంటి పేరు మారదో నాకు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. మీకేమైనా అర్థమైనా మెసేజ్ చేయరు, కింద కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఇప్పుడు మన ఇంట్లో ఇచ్చిన ఆడపిల్ల ఇంకో ఆయనకి ఇంకో అయ్య చేతిలో ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి పేరు వస్తుంది, కానీ మన ఇంటి పేరు ఉండదు కదా. కానీ ఇక్కడ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటే రాజకీయ నాయకులకు ఇది వర్తిస్తుందట. మరి ఇది ఏందో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే జర సోచాయించి చెప్పుర్రి. ఇక ఇంకొక అంశం ఏంటంటే, వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు అక్కడ అభ్యర్థి ఎవరు? వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు చాలా మంది ఉద్యమ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొదట రమేష్ ఇవ్వాలనుకున్నారు, కడియం కావ్యకి ఇవ్వడంతో బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో వచ్చిన పరిస్థితి కూడా కనబడ్డది. ఇక దానితో పాటుగా
మరి వరంగల్ నుంచి ఎవరికి ఏం కావ్య కాంగ్రెస్లో జాయిన్ కావడం, అటు ఆరూరి రమేష్ కూడా వెళ్ళిపోవడం, పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్కు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎవరి కోసమని పెట్టిల్లు. దీంట్లో భాగంగా ఓరుగల్లు జిల్లాలో చాలా మంది ఉద్యమ నేతలు ఉన్నారు. దాంట్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరు చాలా మంది కూడా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. బోడ డిన్నా ఖాన్ నుండి జోరిక రమేష్ కానీ, దాంతో పాటుగా బండి రజ కానీ, ఇట్లా చాలా మంది ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి పడింది. అయితే గులాబీ అధినేత మాత్రం ఒకరి వైపే చూస్తున్నారు. ఆ తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క సతీమణి పెద్ది స్వప్నకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించిన టికెట్ దాదాపు ఖరారైపోయినట్టుగా తెలుస్తుంది. దాన్ని కేవలం ప్రకటించడం మాత్రమే పెండింగ్ లో ఉంది. ఎందుకంటే ఉద్యమకారుడుగా పనిచేసిన చరిత్ర, తన సతీమణి కూడా ఉద్యమకారురాలుగా పనిచేసిన చరిత్ర, దాంతో పాటు యూనివర్సిటీ విద్యార్థులతోని ఉద్యమ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా కూడా గెలిపిస్తారు. కడియం కావ్యను ఓడించాలనే ఖచ్చితంగా కూడా ఎట్లనైనా వ్యూహాలు చేసి ప్రణాళికలు సిద్ధం చేసి గెలిపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా కూడా పెద్ది స్వప్న రాబోతున్నారు అనేది తాజా సమాచారం అందుతుంది. పెద్ది స్వప్నకు మాత్రం టికెట్ ఇస్తే అక్కడ రాజకీయ పరిణామాలకు సంబంధించి దాంతో పాటు కూడా కేసీఆర్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దానితో పాటుగా మరో అంశం, ఇక నిర్మల్లో కేజీవీబీలో ఫుడ్ పాయిజన్, 20 మంది విద్యార్థులకు అస్వస్థ. అప్పుడు మాట్లాడేది కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో ఫుడ్ పాయిజన్ జరుగుతుందట అన్నారు కదా. మరి ఇప్పుడు ఒక్క మంత్రి మాట్లాడతలేదు, కూడా పోలే అటాడికి, ఎమ్మెల్యే కూడా వాళ్ళకరియలే. ఒక్కరిద్దరు విద్యార్థులు కాదండి బాబోయ్, 20 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోని హాస్పిటల్ దావకాన్లు ఉన్నారు. చూడుర్రి, మళ్ళీ ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరిని వేసిరు. కనబడతలేదా? ఇగో చూడుర్రి, చెల్లెలు ఇద్దరు చూడుర్రి, చిన్నారి తల్లులు. ఫుడ్ పాయిజన్ అయిందట. మరి ఇప్పుడు మాట్లాడతలేడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. జీ నై బాత్ కైకు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు, నువ్వట మాట్లాడు. ఎందుకు అంటే పిల్లల జీవితాలతోని చెలగాటమట ఆడకు. అర్థమవుతుందా? ఇక నిన్న ఇది కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన బాంబు, 30 మంది గాయాలు, 7గురు మృతి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఏడాపెడ పర్మిషన్ ఏంది అల్ల సేఫ్టీ ఎత్తి దాని మోకాన పోకుర్రి. ఆ అడ్డమైన సంబంధించిన కెమికల్ అంతా చెరువులల్లో నింపి అవి కాలువల ద్వారా వచ్చి ఉస్సన్ కలుతాయి. దాని నుండి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏరియాలలో మూసీ నది ప్రవహించే ప్రాంతాలలో పంటలు దెబ్బతింటాయి. దాని జోలు మాత్రం పోవద్దు. నీకేం కావాలి? పందికొక్కులు లెక్క పైసలు కావాలి. కానీ ఈ ఫ్యాక్టరీలలో మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన బీద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే పనిచేస్తారు. వాళ్ళ రక్షణ అవసరం లేదు. నా కొడుకులు ఎవడైతే ఉంటాడో నా ఎల్లు నా కొడుకులు అందరూ వీళ్ళకు కమిషన్లు ఇస్తే ఆ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా అధికారులు చెకింగ్ పోరు. అనుసులరా మీరు అన్న గడ్డి తింటున్నారా అని నిన్న వాళ్ళకి సంబంధించిన మృతులకు సంబంధించిన తల్లిదండ్రులు ఆర్తనాదాలు చేస్తున్నారు తెలుసా. పాపం వాళ్ళని చూస్తూ ఉంటే గుండె అసలు ఎందుకు బ్రతుకున్నాం అనే అంశం ఉన్నది. గుర్తుపెట్టుకోరు. ఒక్క నా కొడుకు కూడా ఈ తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీలకు ఎడా పర్మిషన్లు ఇచ్చుడే. ఆ విషవాయువులు కానీ అక్కడ ఉండే కెమికల్ రిలీజ్ అయ్యి ఏ చెట్లలో కలుస్తాయి, ఎటెటు పోతున్నాయి, వాళ్ళు ఏ కాలువలకు వదిలేస్తున్నారు, రాత్రిలో అయితే ఆ ట్యాంకులలో తీసుకొచ్చి పారబోస్తున్నాడు. ఒక్కడంటే ఒక్క సన్నాసి అధికారులు ఎందుకు ఉన్నారో. తెలంగాణలో దరిద్రం మోపైపోయారు. తెలంగాణలో నేను చెప్తున్నా కదా, ఇంత దారుణంగా తయారైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఇక పరిస్థితి ఉంటుంది. ఇక చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇది ఒక్కసారి చూడు తెలంగాణ బిడ్డలారా, మీకు ఓ పక్కన కనబడుతున్న విషయం ఏంటంటే ఇది ఎంత పచ్చ ఉన్నది. ఏం చేస్తున్నాడు ఇక్కడ తెలంగాణ బిడ్డలారా? దయచేసి మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటి కాదు, మీరు చాలా రకాలుగా కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఇది మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు. పచ్చని పంటలను రాష్ట్రంలో సకాలంలో నీరు అందక ఎండుతున్న పంటలకు సజీవ సాక్ష్యం ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం అనంతారంలో ఎండిన వరి పంట ఇలా మూగ జీవాలకు ఆహారం అయిపోయింది. ఇప్పుడు ఎంత రావాలి? ఇప్పుడు ఈ పొలం ఉన్నదండి, ఆ పొలంను సాగు చేసి మంచి దుక్కి దున్ని నారు పోసి నాటేసి ఎరువులేసి పొట్టకచ్చిన పంట ఆల్రెడీ ఇంకొక తడి నీళ్ళు అయితే ఇది బయటపడుతుంది. ఇప్పుడు పాపం ఎవరిది? ఇది రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరిది? రేవంత్ రెడ్డి సర్కార్ది కాకపోతే పాపం ఎవరిది అంటున్నా నేను. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. కచ్చిన పంట రైతన్న అక్కడ గొర్రెల మూగ జీవాలు చేస్తూ ఉంటే తన గుండె ఎంత తరుక్కుపోవాలి. మనకు పుట్టిన పాపను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా కూడా తన వ్యవసాయానికి సంబంధించిన భూములను కూడా చూసుకుంటాడు కదా.
ఇంత దారుణమా? ఒకసారి మీరే చూడండి. తెలంగాణ బిడ్డలారా, రైతులకు సంబంధించి ఎంత అరిగోసపడుతున్నారో మీరే చూడండి. ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూగ జీవాలకు పంట ఆహారం అయిపోతే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా? ఆ రైతు ఎంత తల్లడిల్లిపోవాలి, ఆ రైతు ఎంత కన్నీళ్లు పెట్టుకోవాలి, ఆ రైతు ఎంత ఇబ్బంది పడుతూ ఉండాలి మీరే చూడండి. మూగ జీవాలకు ఆహారం అయిపోయిన పరిస్థితులు ఏమన్నంటే రేవంత్ రెడ్డి సర్కార్ మేము ఏం చేయాలి, మేము కడిగిన ఆనిముత్యాలం మాకు ఏం తెలియదు, మేము విడుదల చేస్తున్నాం. ఎవరు విడుదల చేస్తాను? కేసీఆర్ అరంగేట్రం చేస్తే నల్గొండ సూర్యాపేటకు పోతే నువ్వు నీళ్లు విడిచిపెట్టింది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల మీద ఎఫెక్ట్ పడతా. హరీష్ రావు వచ్చి నువ్వు గేట్లు ఇస్తావా, నేను గేట్లు బద్దలు కొట్టాలంటే నీళ్ళు ఇచ్చినావు. ఇవాళ ఏం చేస్తావు? గొర్రెలు మేస్తున్నాయి. రైతులంటే దేశానికి అన్నం పెట్టే వ్యక్తి అని చెప్తారు. జై జవాన్ జై కిసాన్ అని చెప్తారు కదా. జై జవాన్ జై కిసాన్ ఏడమైంది జై జవాన్ జై కిసాన్. ఇక చూడు తెలంగాణలో, ఇక చూడు ఇప్పుడు వాయ ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, రాక్షస దొంగలు బల్లు అన్నీ వెళ్తున్నాయని వాడుకోవాలి మనం. ఇప్పుడు దొంగలు నేను చెప్తున్నా కదా, ఈ దొంగల రాజ్యంలో తాగునీటికి హైదరాబాద్ వాసులు కష్టాలకు నిల్వెత్తడం ఈ చిత్రం. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బస్తీలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పట్టుకుని మహిళలు పాడుతున్న పాటలు ఇవి. ఇక చూడు ఇక ఆ బియ్యలను ఏంది వాటర్ క్యాన్లను ఇవన్నీ పట్టుకొని పోయి ఆ భవన్ ఉంటుంది కదా, మహాత్మా జ్యోతి పూలే ఎవ్వరు అత్తలేరట. నీ మీద నమ్మకం పోయింది, నిన్నెవ్వడు పట్టించుకుని ఎవ్వడు ఎత్తలేడట. చెప్పాలంటే ఎవస్తలేడట. ఆ భవన్ దిక్కుమొక్క చూద్దామా అంటే ఒక్కరు ఎందుకన్నా అడిగిపోయి ఒక్క సమస్య పరిష్కారం అయితే లేదన్నారు. ఇక ఏమన్నా ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? ఇక చెప్పు, నువ్వు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించబడను. బక్క జెర్సన్ను తీసుకుంటా, రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చే ఆయన మినిస్టర్ ఇవ్వాలి, ఇప్పిస్తావా? నువ్వు పార్టీ నుండి బహిష్కరణ చేస్తావు కదా. ఇక చూడు నీళ్ళ గోస గోదావరి గోదావరి పాటలు వాడినాం కదా మనం తెలంగాణ ఉద్యమంలో. చుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని తెలంగాణ భూమి మా తెలంగాణ భూమి అని వాడుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారాల్లో నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏది లేదు మనకు. ఎనుముల రేవంత్ రెడ్డి సర్కార్లో మనకు నీళ్ళు ఇయ్యరిగా. ఒక్కసారి ఆలోచించుర్రి, ఒక్కసారి మీరే ఆలోచించురు తెలంగాణ బిడ్డలరా. నీళ్లు లేని పరిస్థితి, హైదరాబాద్ అల్లాడుతున్నది, ఎక్కడ బోర్లల్లో నీళ్ళ పట్ట. మంచిగా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వదిలి ఇప్పటి వరకు అన్ని చోట్ల ఉంటే భూగర్భ జలాల నీళ్లు నిల్వలు వచ్చేది కదా. లేదు నాకెందుకు. ఇక చూడు తెలంగాణలో కరువు పరిస్థితులు నానాటికి దూరం అవుతున్నాయి. వచ్చే రోజులలో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి హెచ్చరించేదా కరువు పరిస్థితులపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టని ఫలితం ఇప్పుడు తీవ్ర విపత్కరమైన పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక చోట్ల తాగునీటి సమస్య కనిపిస్తున్నది. కాలనీలు, వీధులు, పట్టణాలు, గ్రామాల్లో మళ్ళీ ట్యాంకర్ల రోద వినిపిస్తున్నది. ఓ ఎల్లన్నా ఏం కావాలి, రంజితన్నా బిందె నీళ్ళు కావాలి, ఓ మల్లవా ఎల్లవా పుల్లవా ఏం కావాలి, బిందె నీళ్ళు కావాలనే. ఎందుకు నీళ్ళ కోసం ఎందుకు వచ్చింది? కేసీఆర్ సార్ లేకపోవడం వల్ల. మరి కేసీఆర్ సార్ ఉంటే ఏమవు, చల్లగా మిషన్ భగీరథ వస్తుండే బిడ్డ, పంటలకు ఫుల్ నీళ్ళు వస్తుండే, బాగులు వంకలు చెరువులు అన్ని తడిపోతుండే బిడ్డ. గీవిలను మేము మార్పు తీసుకొని మా తల మీద పెట్టుకుంటే మేము తాగి బుక్కడాన్ని నీళ్లు దొరకలేదు బిడ్డ. గిది చర్చ, గ్రామాలలో గిది చర్చ, పట్టణాలలో కూడా అదే పరిస్థితి. ఉంటున్న బంజారాయిల్, జూబ్లీహిల్స్, పెద్దమ్మ తల్లికా నుండి మొదలు పెడితే అక్కడ ఎక్కడ నానక్రామ్ కూడా నుండి మొదలు పెడితే ఇటు మల్లకొండ నుండి మొదలు పెడితే ఇక్కడ బోడుప్పల్ అవతల నుండి అటు రామోజీ ఫిలిం సిటీ అవతల నుండి ఇటు పోతే అదేంది అవతల కూడా నీళ్ళ గోస. నీ వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ నీళ్లను వదిలేకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోవు. సార్ అర్థమైందా సార్? అయినా మనకెందుకులే అనుకుంటావేమో, నాకేం తెలుసు. హెచ్చరించిన తర్వాత ప్రభుత్వం మేల్కొన్న మొన్న లక్ష్మీపూర్ సజ్జిపూల్ నుంచి సాగునీరు, నాగార్జున సాగర్ నుంచి సాగునీరు విడుదల చేస్తారు. బుధవారం నీటి సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష జరిపారు. సమస్యను గుర్తించి మార్గనిర్దేశం చేయడానికి 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి రెడ్డి నియోజకవర్గంలో కూడా తాగునీటి సమస్య ఉందంటూ అనేక సార్లు కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఒకసారి మనం చూద్దాం తెలంగాణ బిడ్డలారా, ఒక్కసారి మీరే చూడుర్రి. 2023 మార్చితో పోలిస్తే ఈ మార్చిలో తెలంగాణ భూగర్భ జలమట్ట గ్రౌండ్ వాటర్ లెవెల్
1.6 మీటర్లకు పడిపోయింది. రాష్ట్రంలో దాదాపు 201 మండలాలలో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. భూగర్భ జల మట్టం 0.01 మీటర్ల నుంచి 15.2 మీటర్ల వరకు ఉన్నది. 4.01 నుంచి నగర్ 4.01 మీటర్లకు పడిపోయిన జలమట్టం. తాగునీటి సరఫరాల పర్యవేక్షణకు ప్రత్యేక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు. ఇక చూసిలా, ఇక అర్థమైందా ఇప్పటికైనా? కరువు కోరల్లో సిరిసి ఎడారిని తలపిస్తున్న మానేరువాగు మెట్ట కల్పించిన తెరసిల్లు. దాంట్లో ఏంది మిడ్ మానేర్లలో అక్కడక్కడ చూస్తా ఉంటే గతంలో వాళ్ళ గ్రామాలకు సంబంధించిన ఇల్లులు అన్ని తేలుతాన్నాయి. వస్తున్నా రావాలని లేకున్నా మీ కోసం వచ్చాను, కరువు దేవాలని వచ్చాను, కన్నీళ్ళ కోసం వచ్చాను, నా పేరు యనుమల రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ పార్టీ. ఇది మీరు వాడాల్సిన పాటలు. అలా తుక్కు కూడా లేదో ప్రోగ్రాం పెట్టిల్లు కదా, అసలు పోయి చెప్పాల్సింది గిది అసలు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గిట్లనే ఉంటుంది. గతంలో కూడా మీరు చూసారా, బషీర్బాగ్ దగ్గర గుర్రాలతో తొక్కిచుళ్ళు, కాల్పులు, పొగ బాంబులు, అబ్బబ్బబ్బబ్బా వర్ణాతీతం. అందుకే కాంగ్రెస్ రావద్దని చాలా మంది కోరుకుంటే ఏమో అనుకున్నా కానీ నిజమే అనిపించింది. ఆ పాపంలో నా పాపం కూడా బాగా ఉండే. నాకే సిగ్గైతుంది అది. ట్యాంకర్లు ఫ్రీ ఇయ్యరా నాకు కేటీఆర్ అన్న, వీళ్ళ వల్ల ఏమైతే వాళ్ళ వల్ల కాదు. ఇక చూడు అయితే ఘోరం. తెలంగాణలో తాగునీళ్ల ట్యాంకర్లో చచ్చిన కోతులు 3 రోజుల పాటు అనేక అవే నీళ్లు సరఫరా. వాటర్ ట్యాంకులలో 30 కోతుల కలయభ్రాలు. నల్గొండ జిల్లా నంద్యాలలో ఘటన. స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి అధికారుల తీరుపై మండిపడ్డ వాళ్ళకి ఏముంది, స్విచ్ చేయాలి, మోటార్ ఆన్ చేయాలి, మంచి కాడ ఏసీల కాడ కూకోవాలి. అధికారుల పని ఏముంటుందండి? కొంతమంది అధికారులు, అందరిని అంటలేను కానీ కొంతమంది తిరిగి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, అవి కోతులకు సంబంధించిన నీళ్లు తాగినా వాటి వచ్చే భయంకరమైన రోగాలు ఉంటాయి తెలుసా? అతి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి. మీరు గూగుల్ తల్లిలో సెర్చ్ చేయండి, ఒకసారి సెర్చ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక ఆదిలాబాద్ అడవులలో కూడా ఏనుగుల ప్రత్యక్షం. గజరాజులో అన్నదాత మృతి. భార్య కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయిన భర్త. ఆసిఫాబాద్ జిల్లా కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అయ్యున్నది మనం అడవులన్నీ దాచుకోడు ఇదే పని. ఇక అవి ఆడుండపోతే నీళ్లు పెట్టాలి వాటి కింద ఏంది తాత్కాలిక కూడా అక్కడక్కడ కొన్ని నీళ్ళ సరఫరా చేయాలి అనేది మర్చిపోయినాం. మనకు అవన్నీ తెలియవు కదా. రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు. పంట రుణాలపై బ్యాంకుల మెలిక కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. రెన్యువల్ చేసినాక ఇక నువ్వెందుకు ఏమో అన్నాడు కాదు ఈ పెద్ద మనిషి. ఇగో ఇయ్యాలనే ఎల్లవా మళ్ళవా చెప్తా నేను, నా పేరు రేవంత్ రెడ్డి, గిట్ల పోయి గట్ల తెచ్చుకో అంటే ఏడబోతివి, ఏడ కనబడపోతివి, ఏడ చూద్దామన్నా కనబడతలు, గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని చెప్తివి. ఏడ కనబడతలో మరి ఏమైపోయిందో ఒక్కసారి చెప్పవా? గిట్ల పోయి గట్ల తెచ్చుకోమని చెప్తాయి కదా, గిట్ల పోయి గట్ల ఏమైపోయింది ఇప్పటి వరకు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేస్తున్నది ఏంది? ఏడ చేస్తున్నావు ఇప్పటి వరకు? కనీసం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్కడి నీళ్లు తాగునీటి సౌకర్యాలు ఇవ్వకపోతివి. నేనేమన్నా చెప్పు, యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ ఆలోచిస్తున్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా, మీకు మళ్ళీ ఒక అంశాన్ని కూడా తెర మీద పెడుతున్నా. ఏంటి అంటే అనేక రకాలుగా కూడా జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులు ఏంది అంటే అక్రమ కేసులు కానీ, బెదిరింపులు కానీ, ఇతరత్ర అన్నీ కూడా చూస్తున్న పరిస్థితి. నేను వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ప్రజల కోసం అనేకమైన ఇంపార్టెంట్ న్యూస్లు ఇస్తున్నా. ఇక్కడ బ్యాంక్ అకౌంట్తో పాటుగా గూగుల్ పే ఫోన్ నెంబర్ ఉంటుంది. పూర్తి స్థాయిలో మీ సహకారం